భారత్తో రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి కారణంగా తొలి వన్డేకు దూరమైన బౌమా రెండో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో భారత్ గెలవడంలో ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్ల అనుభవం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. మేము ఈ వన్డే సిరీస్ కు ముందు టెస్టుల్లో అద్భుతంగా రాణించాం. అయితే వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో టీమిండియా మరింత బలంగా మారింది. కానీ వీరిద్దరిని ఎదుర్కోవడం మాకు కొత్తేం కాదు. కొన్నిసార్లు పైచేయి సాధించాం. ఇలాంటి విషయాలు సిరీస్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి అని టెంబా బౌమా వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2007లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచ కప్ ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో చదువుతున్నానని గుర్తు చేశాడు. మొత్తానికి రెండో వన్డేలో ఇద్దరిపై మా ఫోకస్ అన్నట్లుగా టెంబా బౌమా చెప్పుకొచ్చాడు. ఇక భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఈ రెండో వన్డే మ్యాచ్ ఈ రోజు రాయ్పూర్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన భారత్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో శతకంతో మెరిసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అలాగే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఫామ్ లో ఉన్నాడు. మొత్తానికి ఈ రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంటుంది. మరోపక్క సౌత్ ఆఫ్రికా కూడా సిరీస్ ను కోల్పోకూడదనే గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. రెండు జట్లలోని హిట్టర్లకు కొదవే లేదు. మొత్తానికి రాయ్పూర్ వేదికగా జరిగే ఈ రెండో వన్డే రసవత్తరంగా మారనుంది.